శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అమృత మథన కథ. ఋషులు సూతుని ఇట్లడిగిరి. సూత, యథాక్రమంగా నారాయణ మహత్యం ఎంత విన్నా మాకు తృప్తి కలుగటలేదు, కావున ఇంకనూ అది తెలుపు. పూర్వం దేవతలు విచక్షణులై వివేకవంతులై అమరత్వం పొందిరి. ఏ తపస్సు చే ఏ కర్మం ఆచరించుటచే ఎవరి అనుగ్రహం చే అమరులైరి అన్న సూతుడు ఇట్లు చెప్పెను. నారాయణ దేవుడును శూలభృత్తగు మహాదేవుడు తామున్న చోట ఎల్లా సర్వులకును అమరత్వంన సహాయులే అని పెద్దల తలంపు. పూర్వం దేవాసుర యుద్ధాన సురులచే వందల కొలది చంపబడిన దైత్యేంద్రులను భృగునందనుడు ఒక శుక్రుడు తన సంజీవుని విద్యను ప్రయోగించి నిద్ర మేల్కాంచిన వారిని వలె జీవించి లేచినట్లు చేయుచుండెను. ఎట్లనే అతని తపం చేతుష్టులైన మహాత్ముడకు శంకరుడు మహాప్రభయగు సంజీవిని అనే విద్యను అతనికి ఇచ్చి ఉండెను. మహేశ్వరం ముఖోదితయగు ఆ విద్య భార్గవనందుండుట చూసి సర్వదానవులు గర్వంచే మూడు అయిరే. దానితో ధీమంతుడగు శుక్రుడు సర్వలోకములందలి ఎవరికిని దేవయక్ష రాక్షస నాగాదులకును ఋషి బ్రహ్మేంద్రోపేంద్ర విష్ణులకును లేని అమరత్వం దైత్యులకు సంపన్నమునర్చను. శంకరు నుండి అట్టి విద్యను సంపాదించి శుక్రుడు పరమ నిర్వృత్తి పొందెను. అట్లు శుక్రుని సంజీవిని విద్యాప్రాప్తికి తర్వాత సుమహాఘోర దేవాసుర యుద్ధం జరిగెను. అందు దేవహతులకు దైత్యులను దైత్యేంద్రులను విచక్షణులకు శుక్రుడు తన విద్యాబలంతో లీలగా లేవదీయుచుండెను. ఈ విధమగు స్థితిని ఇంద్రుడు ఉదార బుద్ధిశాలయగు బృహస్పతి ఎరుగరు. దెబ్బలు తినుచున్న వందల వేల కొలది దేవులను అందరూ వికలేంద్రియులను విషణ్ణవదరులు అయిరి. అట్లు వారు విషణ్ణులు కాగా జగత్పతియగు పద్మసంభవుడు మేరుపర్వత సానవు ఎందు దేవతలతో ఇట్లనెను. దేవతలారా, నా మాట వినుడు, దానిపై ఆలోచించుడు. ఇప్పుడు దానవులతో సఖ్యం చేయవలను, అది జరగవలను. అమృతానికై యత్నించవలను. వర్ణని సహాయునిగా చేసుకుని మందిరంను కవ్వంగా చేసి శేషుడను కవ్వపు త్రాటితో చుట్టి క్షీరసముద్రం మధించాలి. చక్రపాణిని మేలుకొలపాలి. దానవేంద్రుడగు బలిని మన స్వామిగా చేసుకుని మనం కొలది కాలం సేవించవలను. అవ్యయుడగు విష్ణుడు కూర్మరూపుడై పాతాళం నందుండనట్లు వేడవలను. మందర శైలమును కూడా ప్రార్థించవలను. చిలుకట కొనసాగవలను అనగా ఆ మాట విని దేవతలు దానవ మందిరానికి ఎగిరి బలితో ఇట్లనిరి. విరోధభావం మానుదము. ఇక మీదట మేమును నీ బలమందలి భృత్యులం అమృతానికై ఉద్యోగింతము. శేషుడు కవ్వపు త్రాడగును దైత్య, నీవి మథనమున అమృతము ఉత్పాదించగా నీ ప్రసాదాన మేమందరం అసంశయంగా అమరులమయ్యదము. దేవతలిట్లనగా ఆ బలిదానవుడు పరితిష్ఠుడయ్యను. దేవతలారా, మీరు చెప్పినట్లే నేను ఇప్పుడు చేయుట ఉచితం. ఇందు నేనొక్కడనే క్షీరవారధిని మధింప శక్తుడను. బాహువులతోనే క్షీరవారధి అంతటను కిలికి మీ అందర అమృతత్వానికై ఇప్పుడే దివ్యామృతం తేగలను. కానీ శత్రువులనైనను చాలా దూరం నుండి చాలా కాలమునకు తర్వాత వచ్చి తన్ను ఆశ్రయించు వారిని భక్తితో పూజించని వాడు ఇహపరముల రెంటను నాశమందును. కావున స్నేహాశ్రితులకు మిమ్మలందరినీ పాలింతును అనెను. ఇట్లు పలికి ఆ దైత్యేంద్రుడు అప్పుడే దేవతలతో కూడా పోయెను. మందర ధరాధరమును సహాయత్వముకై ప్రార్థించను. ఇప్పుడు అమృతమంధనమున నీవు మాకు కవ్వమగము. ఏలానే ఇది సురాసురులకందరికీ కావలసిన మహాకార్యమనగా మందరం ఎందు నిలిచి నేను భ్రమింతునో సముద్రమును మధింతునో అట్టి ఆధారమున్నచో అట్లే చేయుదును. సహస్రఫణులు కల శేషుని ఇందు కవ్వపుత్రాడుగా చేసుకొనుడు అనెను. అంతటా విష్ణుని చతుర్థాంశ రూపులై ధరణీధారణ కార్యమందు నిలిచి ఉన్న మహాబలులు శేషుడును కూర్ముడును వెలికి వచ్చిరి. వారు గర్వ సంయుక్త వచనం ఇట్లు పలికిరి. త్రైలోక్య ధారణం చే కూడా మాకెందు గ్లాని కలుగటలేదు అనగా ఈ విశ్వమందు ఘటిక చిన్న ఉండవంటి క్షుద్ర వస్తువుకు మందిరం వలన మాకేమీ శ్రమం అనిరి. శేషుడు ఇట్లనెను. బ్రహ్మాండంనే నా ఎందు చుట్టినను, నాలో బ్రహ్మాండంనే మధించినను నా దేహమునకు గ్లాని కలగదు అనగా మందరం నా చుట్టూ ఉండుటచే నాకేమి అగను. అంతట తక్షణమే ఆ నాగుడు ఆ శైలం నీళ్లగా ఉత్పాటించి క్షీరసాగరాన ఎత్తి పడవేశను. అంతటి దాని కింద కూర్ముడు నిలిచెను. ఎప్పుడు దేవదానవుల క్షీరోద సాగర మథనానికై నిరాధారమగ మందరమును భ్రమింప చేయుటలో అశక్తులైరో అప్పుడు వారు బల సమన్వితులై స్వయంగా దేవదేవేశుడగు జనార్దనుడున్న నారాయణుని నివాసమునకి ఎగిరి అక్కడ శ్వేతపద్మ సదృశుడు శుభుడు యోగనిద్రా నిరతుడు పీతాంబరుడు అచ్యుతుడు హారకేయూర భూషితాంగుడు హేమపర్యంక స్థితుడు తన పాద పద్మాలతో లక్ష్మీ నాభిమండలాన్ని స్పృశిస్తూ గరుత్మంతునిచే తన రెక్కల విసనకర్రతో గాలి వీవబడుచు తనకు అన్ని వైపులా నిలిచిన సిద్ధచారణ కిన్నరుల చేతను మూర్తిమంతములకు ఆయుధాల చేతను స్తుతించబడుచు ఎడమ బాహువును దిండుగా పెట్టుకొని ఉన్న ఆ దేవుని దర్శించి దేవదానవులెల్లరూ కృతాంజలి పుట్టులై ప్రణతులై అతన్నిట్లు స్తుతించిరి. లోకత్రయాధ్యక్ష
తేజోచిత భాస్కర విష్ణో జిష్ణో కైటభమర్దన సృష్టి క్రియాకర్త జగత్పాలయిత నమస్కారం. రుద్రరూప సర్వ సంహారకారిన్ శూలాయుధ అదృశ్య దానవఘాతిన్ నమస్కారం. పాదత్రయ క్రమాక్రాంత త్రైలోక్య అభవ ప్రచండ దైచేంద్ర స్థూల ప్రళయ మహాగ్ని నాభిహ్రద సంజాత పద్మగర్భ మహాచల పద్మభూత మహాభూత పాద్మకల్పాన పృథ్వీ మహాభూతం నారాయణుని నాభపద్మమని చెప్పబడను. కర్త హర్త జగత్ప్రియ అశేష లోకపాల జనక క్రియాకారణకారిన్ దేవారి వినాశక మహాసమరసాలిన్ లక్ష్మీ ముఖపద్మ మధుప కీర్తి నివాసిన్ నమస్కారం. మాకు అమరత్వం కలిగింప నిశ్చయించము. సర్వశైలములలో గొప్పది ఆయుతాయుత యోజన విస్తారము అగు ఈ మందరమును నీ అనంత బల బాహుద్వయమందలి ఒక బాహువుతో ఒక పాణితో నిలవబెట్టి ధరించము. స్వధా స్వాహార్థ హవిహి కాములగు దేవతలకై అమృతాన్ని మధించవలెను అన్న స్తోత్రపూర్వక దేవవచనం విని మధుసూదనుడు యోగనిద్ర విడిచి ఇట్లనెను. సర్వదేవతలారా స్వాగతం. మీ ఆగమన కారణమేమి? మనస్సంతాపం విడిచి మీరొచ్చిన పని తెలుపుడు. అట నారాయణుడు ఇట్ల పలుకగా విని దివౌకసులు ఇట్లండ్రి. దేవేశ, మాకు అమరత్వ ప్రాప్తికై చేయు ఈ మహోదధి మదనం చే మాకది లభించు ఉపాయమునరించము. మాధవ కైటభమర్దన విభు, నీవు లేనిదే మాచే ఈ అమృతం పొంద సఖ్యం కాదు. కావున నీవు మా ముందుండము. దేవతలిట్లనగా అప్రదృశ్యుడును శత్రుమర్ధనుడు ఒక విష్ణువు దేవసహితుడై మందరాచలమున్న చోటుకేగను. దాన్ని దేవదానవులు అనంతుని భోగరాశితో చుట్టి పట్టుకొనరి. దేవతలు విషభీతులైతే ఒకవైపున ఉండరి. సైంహికేయ అనగా రాహు ప్రముఖ దానవులు ముఖం వైపున ఉండరి. అంతటా బలి ఆ నాగుని సహస్రవదనమగు శిరమును ఎడమ చేతితో మిగిలిన దేహాన్ని కుడి చేతితో పట్టిలాగను. నారాయణ భగవానుడు తన భుజద్వయంతో అమృత మదనానికి కవ్వమైన మందరాన్ని ధరించెను. అంతటా దేవాసురులెల్లరూ జయశబ్దపూర్వకంగా ఆరంభించి సమగ్ర దివ్య శతవత్సరాలు క్షీరసాగరాన్ని మదించిరి. దైత్య దానవులు సర్వులు అప్పటికి శాంతులైరి. అప్పుడు దేవేంద్రుడు మేఘుడై అమృత కల్పములకు జలశీకరములు వర్షించెను. శీతల వాయువు వీచెను. దేవతల్లో చాలామంది చాలా వరకు అలసినప్పుడెల్లా కమలాసనుడు మాత్రం అశ్రాంతుడై సముద్రమును మధించుడు ఉద్యోగవంతులకు ఎప్పుడునూ అపారమగు శ్రీ లభించును అని హెచ్చరించుచుండను. బ్రహ్మ ప్రోత్సాహితులై దేవతలు మరలా అంబుదిని మధించుచుండరి. అట్లా ఆయుత యోజనోన్నత శిఖరమగు శైలమును వారట్లు త్రిప్పుచుండ దాని నుండి గజాయుధములను వరాహ శరభాది మృగములను ఆయుత లక్ష సంఖ్యలో స్వాపదములను పుష్ప ఫలద్రుమములను పడసాగను. ఫలవీర్యమును పుష్పౌషధీ రసమును క్షీరంతో సంఘర్షణమంది దధిరూపమందను. వేల కొలదిగా సర్వజీవులు చూర్ణితములు కాగా వాని మేధస్సు నీటితో కూడి వారుని అయ్యను. ఆ వారుని గంధమాఘ్రానించి దేవదానవులు మోహితులైరి. దాన్ని ఆస్వాదించి వారు బలశాలురైరి. అంతటా అతివేగంతో అంతటను అసురుల నాగేంద్రుని కవ్వమ్మగు మందరమును పట్టుకొనిరి. అందు మేరుపర్వతం మందయష్టి కవ్వపు కర్రగా అయ్యను. మందరమును తన భుజముల యందు బంధించుకొని ముందు విష్ణువు నిలిచెను. వాసుకి ఫణాలగ్నపానీయగు ఆ కృష్ణుడు పద్మ కుంభద పుష్పములతోడి అతి విస్తరమగు బ్రహ్మదండం వలె ప్రకాశించను. అంతటా ఆ మదనంచే జలధి నుండి మేఘ సహస్రధ్వని ఉత్పన్నమయ్యను. సర్పపు ద్వితీయ భాగాన మొదట ఇంద్రుడు, తర్వాత క్రమంగా ఆదిత్య మహోత్సాహి రుద్ర వసు గుహ్యకాదులు ఉండరి. ముందు ముఖభాగాన విప్రచిత్తి సముచివృత్ర శంబర ద్విమూర్ధ వజ్ర దంష్ట్ర సైమికేయ బలి ప్రముఖులకు బహు దైత్యులుండరి. దర్పవంతులు బలవంతులు విభూషితులు అగు వీరందరూ అంబుతిని మధించిరి. సురాసురులచే మందరంతో ఉదది మధించబడుచుండగా మహామేఘధ్వనిని పోలిన మహాఘోషమయ్యను. అందు సుందర మహాద్రిచే చెదరగొట్టబడి వందల వేల కొలదిగా నానా జలచరములు విలయమందను. ఆ మందర మహీధరం పాతాళ తలవాసులకు వివిధ జలచర ప్రాణులను విలయమందించెను. అట్లా అదిరి భ్రమింపజేయబడుచుండ పరస్పర సంఘర్షమున ఆ పర్వతాగ్రం నుండి మహావృక్షములు తమ మీది పక్షులతో కూడా పడుచుండెను. వాటి రాపిడిచే కలిగిన అగ్ని కూడా మిగుల మండుచు తన జ్వాలలతో ఆ మందర పర్వతమును నీలమేఘమును మెరుపులతో వలె ఆవరించెను. వెలికి వచ్చిన గజములను సింహములను దహించెను. వివిధ సర్వసత్వములను అగ్నిచే విగత ప్రాణములయ్యను. ఎక్కడ పట్టిన అక్కడనే దహిస్తున్న ఆ అగ్నిని అమరశ్రేష్ఠుడగు ఇంద్రుడు అంతటను కురిసిన మేఘజలంతో చల్లార్చెను. అంతటా అటు ఆ పర్వతం నుండి సాగర జలమందు నానా రసములను పడెను. మహాద్రుమములను నిర్యాసములను అనేక ఔషధీ రసములను అట్టివే. అమృత సమాన వీర్యయుక్తములకు రసప్రసవంచే సురలు కాంచన సమాన కాంతియుతులై అమరత్వమందిరి. అంతటా ఆ సముద్రపు క్షీరరూప జలం రసాంతరములతో విమిశ్రితమై ఘృతమేర్పడను. అంతటా కూర్చుండిన బ్రహ్మతో దేవతలు ఇట్లనిరి.
బ్రహ్మన్ నారాయణుడు తప్ప మిగిలిన సర్వదైత్యులు దేవోత్తములు అగో మనమందరం మిగులు అలసిపోతమే. ఇంతవరకు అమృతం ఉద్భవించలేదు. సాగరమును మనం మధించట ఆరంభించి చాలా కాలమైందనగా బ్రహ్మ నారాయణ దేవునితో ఇట్లనెను, విష్ణు నీవే మాకు పరాయణం, ఉత్తమాశ్రయం. వీరికి బలం కలిగించమనగా ఎవరు ఈ పని పోని ఉన్నారో వారికందరికీ బలమిస్తున్నాను. సర్వలకును క్రమశః సముద్రమును క్షోభిల్ల చేయుచు మందరమును తిప్పుచుండు అని నారాయణుడు అనెను. క్షీరసాగర మథనాన చంద్రాదుల ఉత్పత్తి. సూతుడు ఋషులకి ఇట్లు చెప్పెను. నారాయణుని వచనం విని ఆ దేవదానవులు మహోదధిని ఇంకనూ మధించిరి. ఒక్కొమ్మడిగా తజ్జలమును మిగుల కల్లోలపరిచిరి. అంతటి సాగరం నుండి శతరవి సమానుడైన గణవచ్చుచుండియు హాయిగొలుపు కాంతులు గల చల్లని కిరణములు అయిన సోముడు ఉత్పత్తి అయ్యను. తర్వాత క్రమంగా ఘృతం నుండి తెల్లని వస్త్రం ధరించిన లక్ష్మియు సురాదేవియు శ్వేతాస్వము అమృత సంభవము కిరణ వికాసియు నారాయణ వక్షో విభూషణము అగు దివ్య కౌస్తుభమనియు వికసిత కుసుమ స్తబక సమన్వితమగు పారిజాత వృక్షం ఉత్పత్తి నందను. అనంతరం అంబర సమానమును అపూరిత దిశాభాగమును సర్వప్రాణులకు దుస్సహమును అగు ధూమం వారికి కనబడను. దాన్ని ఆఘ్రాణించినంత సురులందరూ మూర్ఛితులగుచు వేలాడుచు చేతితో తలలు పట్టుకొని సముద్ర తటమున కూర్చుండరి. అనంతరం అది క్రమంగా దూర్వారమును జ్వాలామాలాకుల ఆకారమును అగు అనలమై కనబడెను. భయానక జ్వాలాయుతమై అన్ని దిశలా క్రమ్మిన ఆ అగ్నిచే క్రమ్మబడి ఆ సురాసురుల్లో చాలామంది దగ్ధలో అరదగ్ధలో అయి అన్ని దిశలకు పరిగెడుచుండరి. దేవదైత్య ప్రధానులను ఆవహ్నిచే భీషితులైరి. అనంతరం దాని నుండి డుండుభజాతులను మహాదంష్ట్రములకు కృష్ణ సర్పములు, రక్త సర్పములు, శ్వేత సర్పములు, పీత సర్పములు, గోనన జాతి సర్పములు, మసక భ్రమర దంస మక్షిక శలభ కర్ణ శల్య కృక్క లానములను, కోరలు కల రౌద్ర ప్రాణులు, విషజాతి సర్పములు, సారంగ హలాహల ముస్తక గుల్మవత్సక నీలపత్రాది శతవిధ పదార్థములను బయటికి వచ్చెను. వాటి గంధమాత్రాన గిరిశృంగములను నిశ్చయంగా దగ్ధములగును. అనంతరం నీలరసం వలె తొమ్మెదల వలె చీల్చిన కాటుక కొండవలే మెరయిచు విషమమై బుసలు కొట్టుచు లోకాంతర పూరకమగు దేహంతోనూ అగ్నుల వలె జ్వలించు కేశములతోనూ కూడి బంగారుతో ముత్యంతో భూషిత శరీరమై కిరీటమును పీత దుకూలమును దాల్చి నల్ల కలువల వంటి కుసుమములు ధరించి కృతార్థమై మేఘం వలె గర్జించుచు భయానక వేగవంతమై ప్రాణుల భయమెల్ల రూపెందనో అన్నట్లు సముద్ర మధ్య మందుండని ఒక విషరాజం వారికి కనబడెను. భయంకరాకృతియు భయానక నేత్రములు కల దాన్ని చూచినంతనే సకల భూతములు సకల సురులు భయమందరి. దర్శన మాత్రాన అందరూ నశించిరి. మరికొందరు నిస్సంఖ్యులైరి. ఇంకనూ కొందరు నోళ్ల నుండి నురుగులు గ్రక్కిరి. ఇతరులు మహార్ణవము పడిపోయిరి. దాని శ్వాసంతో నిర్దగ్ధులై బ్రహ్మ విష్ణు ఇంద్రాదులు దానవులు దివ్యరూపులు కూడా మాడిన బొగ్గుల వలె అయిరి. అంతటి సంభ్రమంతోనే నారాయణుడు దేవరూపుడు గతంతో ఇట్లనెను, యమసమ్ముడవు నీవెవ్వడవు? నీ కోరిక ఏమి? ఎటు నుండి వచ్చితివి? ఏమి చేసినచో నీకు ప్రీతి కలుగును? ఇదంతయు నాకు చెప్పుమన్న విష్ణుని వచనం విని కాలాగ్ని సమానముగా ఆ కాలకూటం రోయించిన ఢంకార ధ్వని సదృశమగు గంభీర ధ్వనితో ఇట్లనెను, నేను అంబుది సముద్భూతమగు కాలకూటమును విషమను. పరస్పర వధకాంక్షలకు దేవదానవులు ఒకటిగా ఆదరమున క్షీరసాగరమును మధించుచుండ ఈ దేవదానవులు అందరూ వధించనై నేను జనించితిని. సర్వప్రాణులను నేను క్షణమాత్రాన వధింతును. ఇంద్రాది దేవతలు మీరందరూ నన్ను మృంగరైనా మృంగుడు. ఇతని ఈ మాట విని సురాసురులు భీతులై బ్రహ్మ విష్ణులను ముందుంచుకొని శంకర్ని కడుకుపోయిరి. ద్వారస్థులకు గణేశులచే తెలుపబడి శివునిచే వారు అనుజ్ఞాతులై హేమమయము ముక్తామణి విభూషితం నిర్మలమని సోపానయుతం వైఢూర్యమని స్తంభాలంకృతము మందర గుహయందు ప్రవేశించి శివుని సమీపించిరి. అట దేవాసురులందరూ బ్రహ్మని ముందుంచుకొని ఈ స్తోత్రంతో మహాదేవుని స్తుతించిరి. విరూపాక్ష తీక్ష్ణనేత్ర పినాకహస్త ధన్విన్ కామరూపిన్ శూలహస్త దండహస్త త్రైలోక్యనాథ భూత సమూహమూర్తి సురారిహంత సోమసూర్య వహ్ననేత్ర బ్రహ్మ విష్ణు రుద్రరూపిన్ బ్రహ్మన్ వేదరూప విశ్వరూపిన్ సాంఖ్యయోగ భూత సంభవ మన్మథ దేహనాశక కాలక్షయకర రంహో రూప దేవదేవ వసురీతో రూప ఏకవీర సర్వ పింగ జటాజూట హర్త కర్త త్రిపురఘాతిన్ శుద్ధబోధ ప్రబుధ ముక్తి కైవల్య రూప లోకత్రయ విధాత వరుణేంద్రాగ్ని రూప ఋగ్యజుస్సామరూప పురుష ఈశ్వర అగ్ర్య శ్రేష్ఠ ఉగ్ర విప్ర వేదనేత్ర సత్వరజస్తమో రూప అనిత్య నిత్యభాస నిత్య చరాత్మక వ్యక్తరూప అవ్యక్తరూప వ్యక్తావ్యక్త రూప భక్తార్తినాశక నారాయణ ప్రియ ఉమాప్రియ సర్వ నందిముఖాంచిత ఋతుమన్వంతర కల్పపక్ష
మాన దినాత్మక నానారూప ముండరూప వరుధరూప పృథు దండిన్ కపాలహస్త దిగంబర శిఖండిన్ ధన్విన్ రథిన్ యతి బ్రహ్మచారిన్ శివ దేవదేవ నమస్తుభ్యం నమస్తుభ్యం నీకు నమస్కారం. ఇట్లు సురాసురులచే స్తుతించబడి సంతుష్టుడై శంకరుడు భయమంది ఉన్న వారందరితో చిరునగవుతోనూ శుభాక్షరాలతోనూ కూడిన ఈ మాట పలికెను. మీరందరూ భయం చే వాడిన ముఖపద్మాలతో ఉన్నారేలా? ఏల వచ్చితిరి, మీకేమి అభీష్టం నిత్తను తడవు చేయక నిర్భయంగా మీ కోరిక తెలుపుడాన వారిట్లనిరి. మహాదేవ, అమృతార్థమై మేము మహోదధిని మధించుచుండ లోక సంక్షయకారకమగు అద్భుత విషం ఉద్భవిల్లింది. అది దేవ భయంకరమై నేనైనా మిమ్మందర భక్షింతును, మీరైనా నన్ను భక్షించుడు అన్నది. మహోద్ధతముగా అది మమ్ము మింగగలదే కాని మేము దాని మింగజాలకున్నాము. దాని ముఖ నిశ్వాస మాత్రముననే శతపద్మపత్ర సమాన కాంతియకు విష్ణుడును కృష్ణుడయ్యను. యముడు విమనస్కుడయ్యను. కొందరు మూర్ఛితులై పడిరి, మరికొందరు పూర్తిగా నశించిరి. దురదృష్టవంతులకు అర్థమును అనార్థమగను, దుర్బలుల సంకల్పములు ఆపదలయందు మరియు వ్యర్థములగను. అట్లే అమృతం కోరి యత్నించి మాకు ఈ విషం దాపురించింది. ఇప్పుడు నీవే మాకు గతియు పరమగమ్యం ఆశ్రయము. నీవు భక్తులను దయచూచువాడవు, సర్వజ్ఞుడవు, భువనాధీశ్వరుడవు, విభుడవు, యజ్ఞమున ప్రథమ భాగ భోక్తవు, సర్వ హవి సోమాది రూపుడవు, సౌమ్యుడవు, మన్మథాంతఃకరుడవు, దేవగణ సుఖప్రదుడవు అగు నీవే మాకు గతి. భక్త సంకల్పం నెరవేర్చుచు మమ్ము ఈ విషజ్వరం నుండి రక్షించుము. ఇది విని భగుడను ఆదిత్యుని నేత్రములు పోగొట్టిన భవుడగు భగవానుడా శంకరుడు ఇట్లనెను. ఆ ఘోర కాలకూట మహావిషం భక్షింతును. అట్లే క్లేశ సాధ్యమగనది ఇంకేమి ఉన్నను. అసురులారా, అది ఎలా మీకై సాధింతును. విగత సంతాపులై ఉండు అని చెప్పగా అది విని బ్రహ్మాదిసురులు గగుర్పాటు చెందిరి. బాష్ప గద్గద కంఠులేరి, ఆనందాశ్రపూర్ణ నేత్రులేరి. తాము సనాథులు రక్షకులు కలవారు అయినట్లు భావించిరి. వారి మనసులు ఓదార్పు నందనం. అంతటి జగత్పతియగు హరుడు నందిపైకెక్కి వెడలను. ఆ సురేంద్ర నాయకులు కదలి ఆడెడు నిర్మల చామరయుతములగు స్వవాహనాశ్వములతో అతని ముందు పరిగెత్తుచుండిరి. నిర్మల హృదయులకు వారితో కూడి జ్వాలాయుక్తములగు పచ్చని నిట్టనిరవైన జటాజూటములతో అలంకృతుడు జితేంద్రియుడుగా ఆ శివుడెంతగానో ప్రకాశించెను. అంతటా కాలకూట విషమున్న క్షీరసాగరమును సమీపించి ఆ మహాదేవదేవుడు విషమును చూసి దాని నీడ ఉన్న చోట నిలిచి తన ఎడమ చేతితో దాన్ని త్రావెను. అప్పుడు ఇంద్రాది హిరణ్యాక్షాది దేవాసురులు ఎల్లరూ ఆడిరి, పుష్కల సింహనాదములు చేసిరి, ప్రసన్న హృదయుల ఈ దేవేశని సంస్థుతించిరి. ఆ విషం హరుని కంఠదేశం చేరగానే బ్రహ్మాది దేవతలు, బలి, ప్రముఖ దానవులు ఆ దేవునితో ఇట్లనిరి. దేవా, నీ కంఠం ఇప్పుడు మొల్ల పువ్వు వలె తెల్లని, నీ దేహమున తుమ్మెదల వరుసవలే శోభిస్తున్నది. కావున అది అందే ఉండనిమ్ము. దేవతల ఈ మాటకు పురహరుడు సరే అనను. విషపానానంతరం దేవగణములను అటనే విడిచి హరుడు మందరశైలమునకు పోయెను. తర్వాత మరలా దేవదానములు క్షీరాబ్ధిని వివిధ రీతుల మధించిరి. అమృత ప్రాప్తి. మహర్షులకు సూతుడు ఇట్లు చెప్పెను. మరలా క్షీరసాగరాన్ని దేవదానములు మధించుచుండ ఆయుర్వేద ప్రజాపతియగు ధన్వంతరి భగవానుడు జనుల చిత్తమును కలవరపరచి విశాల నేత్రయగు మదిర అను అమృతము సర్వభూతముల భయమును నశింపచేయు కామధేనువు జరించి కనబడరి. లక్ష్మిని, కౌస్తుభ మహామణిని, విష్ణువును, ఐరావత గజేంద్రమును, హయరత్నమును, సహస్రాక్షుడు, లోకారోగ్య ప్రవర్తకుడు ధన్వంతరిని, భాస్కరుడును, ఛత్రమును, వరుణుడు, కుండలములను, సచీపతయు, పారిజాత వృక్షాన్ని వాయుదేవుడు గ్రహించి ముదితులైరి. అంతట మహాసుందరుడు ధన్వంతరి దేవుడు అమతముతో నిండిన కమండలాన్ని ధరిస్తూ పైకి వచ్చెను. ఈ అద్భుతాన్ని చూచినంతనే దానవుల అమృతార్థం ఇది నాది అని అరుచు మహానాదం చెలరేగెను. అంతట విభుడగు నారాయణుడు మోహినియగు మాయను అవలంబించి నిరపమాన స్త్రీ రూపం ధరించి దానవుల పక్షం ఆశ్రయించను. ఆమెయందే మనసులు నిలిపిన ఆ మూఢ చిత్తులకు దానవ దైత్యుల అమృతం ఆమెకిచ్చిరి. అంతటా ఆ దైత్యదానులు ఒక్కటిగా కూడి ముఖ్యములకు అస్త్రములను, మహాయుధాలను గ్రహించి దేవతల మీదకి పరువెత్తిరి. అంతలో వీర్యవంతుడకు విష్ణుడు నరునితో కూడి దానవేంద్రుల నుండి అది అందుకొని అపహరించెను. అప్పుడు దేవతల ఆ అమృతమును విష్ణువు నుండి గ్రహించి అందుకొని తుముల యుద్ధం జరుగుచుండగానే దాన్ని త్రావవేసిరి. అట్లు దేవతలు తమ ఈప్సితమగు అమృతమంతయు త్రావచుండ రాహువు మాత్రం తాను దానవుడయు దేవరూపుడై అది త్రావెను. అది వాని కంఠమును చేరునంతలో దేవహితార్థమై చంద్రసూర్యులు ఈ విషయం నారాయణునికి తెలిపిరి. అంతటా ఆ భగవానుడు అలంకృతమగు వాని శిరమును వాడు అమృతం త్రావుచున్నప్పుడే ఆయుధోత్తమగు చక్రంతో ఖండించెను. చక్రంతో ఖండితమై ఆ దానవుని మహాశిరం పర్వత చక్రం వలె వసుదాతలాన్ని కంపింపచేయి చూపడెను.
అప్పటి నుండి ఈ రాహుముఖం చంద్రసూర్యులతో శాశ్వతమగు వైరబంధం పెట్టుకొనను. అందుచేతనే అది ఇప్పటికీ వారిని బాధిస్తున్నది. హరిభగవానుడును అతులముగా ఆ స్త్రీ రూపం వదిలి నానా ఆయుధాలతో దానవులను కంపింపచేయసాగను. ఆ అసురులను చక్ర ఖడ్గ శక్తి గదా నిర్భన్న దేహులై బహురక్తాన్ని క్రక్కచు ధరణీతలాన పడిరి. తప్తకాంచనమాలయుతములగు ఆ దానవ శిరములో ఆ దారుణ యుద్ధంన పట్టి ఆయుధములతో భిన్నంలై ఎడదగ పడుచుండెను. మహాసురులందరూ రక్తలిప్తాంగులై గైరిక ధాతువులతో రక్తవర్ణములకు పర్వత శిఖరముల వలె క్రింద పడుచుండరి. అంతలో రవి అస్తమించు సమయం ఆసన్నమై అతడు ఎర్రగా ఆగుచుండెను. ఇనుప పరిగెలను విసిరివేయుటతోనూ దగ్గర ఉన్న వారిని పిడికిళ్లతో గుద్దుటతోనూ యుద్ధమున పరస్పరం కొట్టుచున్న వారి ధ్వనులు ద్విలోకమును తాకుచున్నవో అన్నట్లుండెను. నరకము, చీల్చుము, పరిగెత్తుము, పడవేయము, తొలగము ఇట్టి మహాఘోర శబ్దాలు అందంతటను వినబడుచుండెను. ఇట్లా మహాభయంకర తుమ్ల యుద్ధం జరుగుచుండ నరనారాయణ దేవులు ఆ యుద్ధంనకు వచ్చిరి. అందు దానవ హంతయగు విష్ణు భగవానుడు నరుని దివ్యధనమును చూచి తానును చక్రం స్మరించెను. చింతిత మాత్రాన మహాప్రభాయుక్తమును శత్రునాశకమును రవి సమానమును అమోఘ విక్రమును భయంకరమును సహింప అలవి కానిది ఉత్తమము జ్వలించుచున్న అగ్నివలే తేజోవంతము అగు చక్రం వెంటనే వచ్చెను. గజహస్త సమాన భుజుడు అచ్యుతుడు భయంకరమును మహాప్రభమును దానవ దైత్య దారుణమును ఉజ్వల జ్వలన సమాన రూపమును అగు ఆ చక్రమును వదలెను. ప్రళయాగ్ని సమాన తేజోవంతం ఆ చక్రం వేగవంతమై వచ్చిపడి పురుషోత్తముని చేతి యందు ధరించబడుచుండనది. కావున ఆ శక్తితోనే వేల కొలదిగా దైత్యులను ఆహవమును సంహరించుచుండెను. అది వాయువు తోడై మండు అగ్నివలే అసురగణములను నరకును కాల్చుచుండెను. అది అత్యంతము ప్రేరితమై మాటిమాటికి అంతరిక్షమందును భూమి అందును లేచుచు పడుచు దైత్య రక్తాన్ని పిశాచం వలె త్రావుచు రక్తమయమై కనబడుచుండెను. అధీన మనస్కులకు అసురులను మరల విజృంభించుచు సురగణములను కొండలతో పిండి చేయుచుండరి. జలమును స్రవించు మేఘములవలే ప్రకాశించు మహాపర్వతములు అనేకములు వేల కొలదిగా దానవ ప్రేరితములై ఆకాశమందు కనబడుచుండెను. కింద పడుచు అవి అంతరిక్షానికి నడమని తమయందుల వృక్షములతో కూడినవి మేఘరూపములను భయజనకములను అయి కనబడుచుండెను. ఆ మహాద్రులు తమ సానువులో జారిపడుచుండ శీఘ్రంగా పరస్పరం దగ్గరకు చేరుచు మండుచు ప్రకాశించుచుండెను. ఆ సమయాన భూమి తనయందు పర్వతాలతో అరణ్యాలతో కూడా ప్రచలితమగుచుండెను. అన్ని వైపులా పర్వతములను వాయుహతములై కంపించుచుండెను. ఇట్లా రణరంగాన మిగుల భయంకర యుద్ధం ప్రవర్తిల్లుచుండ పరస్పర ఘాతధ్వనులతో అది అభ్యగర్జితమై మేఘరాశి వలె ఉండెను. అంతట నరుడు మేలిమి బంగారు ఆభరణాలతో భూషితాలైన బాణాలతో గగనం ఆవరించెను. అతడు ఆ మహాభయంకర సురాసుర యుద్ధమందు తన బాణాలతో గిరిశిఖరాలను కూడా చీల్చివేయుచుండెను. అందు అసురులు దేవతలచే ఇట్లు బాధితులై భూమి అందును లవణ సముద్రం అందును ప్రవేశించిరి. జ్వలితాగ్ని సమాన కాంతియగు సుదర్శనం పరికుపితమై అంతరిక్షమందు కనబడుట చూసి వారు భయమందిరి పారిపోయిరి. ఇట్లు విజయమందిన దేవతలను మందరమును మిగుల పూజించి దాని స్వస్థానమందు నిలిపిరి. మేఘములను గర్జితములతో అంతరిక్షమును ధ్వనింపజేయుచు తాము వచ్చిన చోట్లకు ఆయా దిశలకు పోయి చేరను. అంతటి దేవతలను పుష్కలమగు పరమానంద మంది తమకు లభించిన చోట్లకు ఆయా దిశలకు పోయి చేరను. అంతటి దేవతలను పుష్కలమగు పరమానంద మంది తమకు లభించిన అమృతమును చక్కగా భద్రపరచుకొండ్రి. వారందరూ ఏకాభిప్రాయంతో ఆ అమృత నిధిని రక్షించవలసిందిగా శ్రీ మహావిష్ణుని వేడుకొని అది అతనికి అప్పగించిరి. ఓం శాంతి శాంతి శాంతి.